హాయ్, ఈ వీడియోలో మనం క్వాల్కామ్ ఆడియో సర్క్యూట్ వర్కింగ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఆడియో పని చేయడానికి కావాల్సిన ఇన్వాల్వ్డ్ ఐసీస్ మరియు లైన్స్ చూద్దాం స్టెప్ బై స్టెప్. మొదటిగా ఇన్వాల్వ్డ్ ఐసీస్: ఆడియో ఐసీ, CPU, స్పీకర్ యాంప్లిఫైయర్, మైక్ మరియు హెడ్ఫోన్. ఆడియో ఐసీ పనిచేయడానికి 1.8 volts కావాలి పవర్ ఐసీ నుంచి. స్పీకర్ యాంప్లిఫైయర్ పనిచేయడానికి VPH పవర్ కావాలి. మైక్ పనిచేయడానికి 2 volts కావాలి ఆడియో ఐసీ నుంచి. హెడ్ఫోన్ పనిచేయడానికి 3 volts కావాలి ఆడియో ఐసీ నుంచి. ఇప్పుడు మనం ఇన్వాల్వ్డ్ లైన్స్ మరియు వర్కింగ్ చూద్దాం. మొదటిగా వోల్టేజెస్. ఆడియో ఐసీ నుంచి మైక్ బయాస్ వోల్టేజ్ వెళ్తుంది మైక్ పనిచేయడానికి. మైక్ సౌండ్ని రిసీవ్ చేసుకుని దాన్ని అనలాగ్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి ఆడియో ఐసీకి పంపుతుంది. ఆడియో ఐసీ దానిని డీకోడ్ చేసి డిజిటల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి CPUకి పంపుతుంది. ఫోన్ ఆన్ అయినప్పుడు CPU ఒక రీసెట్ సిగ్నల్ని స్పీకర్ యాంప్లిఫైయర్కి పంపుతుంది. స్పీకర్లో సాంగ్స్ ప్లే చేయాలంటే CPU I2C ద్వారా స్పీకర్ యాంప్లిఫైయర్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు స్పీకర్ యాంప్లిఫైయర్ ఒక ఇంటరప్ట్ సిగ్నల్ని CPUకు ఇస్తుంది. అప్పుడు CPU సౌండ్ సిగ్నల్ని I2S ప్రోటోకాల్ ద్వారా స్పీకర్ యాంప్కు పంపుతుంది. చూడండి, స్పీకర్ యాంప్లిఫైయర్ దాన్ని బూస్ట్ చేసి పాజిటివ్ మరియు నెగిటివ్ స్పీకర్ సిగ్నల్స్ని స్పీకర్కి పంపి సౌండ్ని ప్లే చేస్తుంది. చూడండి, ఇలా ఆడియో ఐసీ మైక్ మరియు స్పీకర్తో కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు మనం దీని ఇలిస్ట్రేషన్ చూద్దాం. చూడండి, మొదటిగా మైక్ నుంచి అనలాగ్ సిగ్నల్ అనేది కోడెక్కి వెళ్తుంది. కోడెక్ అంటే ఆడియో ఐసీ, కోడెక్ అంటే కోడింగ్ మరియు డీకోడింగ్, అంటే ఇది అనలాగ్ని డిజిటల్ మరియు డిజిటల్ని అనలాగ్ సిగ్నల్స్ కింద మారుస్తుంది. ఎప్పుడైతే అనలాగ్ సిగ్నల్స్ కోడెక్కి వెళ్తాయో కోడెక్ దాన్ని డిజిటల్గా మార్చి CPUకి పంపుతుంది. చూడండి, CPU I2C ద్వారా స్పీకర్ యాంప్లిఫైయర్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఒకవేళ మనం సౌండ్ ప్లే చేయాలనుకుంటే దీన్ని I2S ద్వారా స్పీకర్ యాంప్లిఫైయర్కి పంపుతుంది. అప్పుడు స్పీకర్ యాంప్లిఫైయర్ దీన్ని అవుట్పుట్లో స్పీకర్కి ఇస్తుంది. ఇలా ఆడియో సెక్షన్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సిమాటిక్స్లో చూద్దాం స్టెప్ బై స్టెప్. సిమాటిక్స్లో మొదటిగా మనం లేఅవుట్, డయాగ్రామ్ మరియు హార్డ్వేర్ సొల్యూషన్స్ ఓపెన్ చేసుకోవాలి. లేఅవుట్లో మనకి ఐసీ పొజిషన్, వాటి నంబర్స్, కాంపోనెంట్ నంబర్స్ అనేవి మనకి మొత్తం కనపడతాయి. ఈ నంబర్లని మనం సిమాటిక్స్లో చూస్తే అది ఏ ఐసీ, అది ఏ కాంపోనెంట్, ఏ లైన్కి కనెక్ట్ అయ్యిందో మనకి తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ U3000 అని ఉంది. ఈ ఐసీ అని తెలుసుకోవాలంటే కనుక నేను డయాగ్రామ్లోకి వెళ్ళి ఇక్కడ నేను టైప్ చేస్తాను U3000. ఎప్పుడైతే నేను టైప్ చేశానో, సెర్చ్ చేశానో, లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బార్లో దాని రిజల్ట్స్ వస్తాయి. మనం దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏ ఐసీ అనేది తెలుస్తుంది. చూడండి, ఇది BTW అని రాస్తుంది, అంటే బ్లూటూత్ వైఫై ఐసీ అని అర్థం. అలానే ఇప్పుడు మనం మైక్ని వెతకాలి. మైక్ని వెతకాలంటే మనం ఇక్కడ మైక్ అని టైప్ చేద్దాం, మైక్ 1. సెర్చ్ చేయగానే లెఫ్ట్ సైడ్ మనకి నావిగేషన్ బార్లో వాటి రిజల్ట్స్ వచ్చాయి. చూడండి, క్లిక్ చేయగానే వెంటనే ఇక్కడ మనకి ఆ ఏరియాని చూపించేసింది. చూడండి, మైక్ పని చేయడానికి అంతకుముందు మనం చూసిన విధంగా ఫస్ట్ మనకి మైక్ బయాస్ వోల్టేజ్ కావాలి. ఇక్కడ చూడండి, మైక్ బయాస్ ఇది ఆడియో ఐసీ నుంచి
మైక్కి వెళ్తుంది. చూడండి, మైక్ బయాస్ 1, మైక్ బయాస్ 2. దీన్ని మనం ఇలా సెర్చ్ చేస్తే నావిగేషన్ బార్లో చూస్తే అది ఎక్కడికి వెళ్తుందో చూపిస్తుంది మనకి. చూడండి, మైక్ సబ్ అంటే ఇది సబ్ మైక్కి వెళ్తుందని అర్థం. ఇక్కడ మనం చూసినప్పుడు పవర్ ఒకటి, అవుట్పుట్ ఉంది. చూడండి, మైక్ బయాస్ అనేది ఈ మైక్కి పవర్. ఎప్పుడైతే దీనికి పవర్ అవుతుందో వెళ్తుందో వెంటనే మనం మాట్లాడేది మైక్ క్యాచ్ చేసి దాన్ని ఆడియో సిగ్నల్స్ కింద మార్చి, అంటే అనలాగ్ సిగ్నల్స్ కింద మార్చి వెంటనే దాన్ని మళ్ళీ ఆడియో ఐసీకి పంపుతుంది. చూడండి, ఒక ఫిల్టర్ కాయిల్, ఈఎస్డి డయోడ్, కెపాసిటర్, ఆ తర్వాత మైక్ ఇన్ 3P. దీన్ని మనం సెర్చ్ చేస్తే ఇది మనని డైరెక్ట్గా మళ్ళీ ఆడియో సెక్షన్కి తీసుకెళ్తుంది. ఆడియో సెక్షన్ని మనం కోడెక్ అని కూడా అంటాం. కోడెక్ అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది ఇక్కడ అనలాగ్ని డిజిటల్ని అనలాగ్గా మార్చి సిపియుకి పంపుతుంది. ఎందుకంటే సిపియు అండర్స్టాండ్స్ ఓన్లీ డిజిటల్ లాంగ్వేజ్. ఆ తర్వాత సిపియు ఒకవేళ ఆ సౌండ్ని పెంచాలి అంటే కనుక, అంటే సౌండ్ని బయట వినిపించాలంటే కనుక స్పీకర్ యాంప్లిఫైర్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఒక్కసారి మనం స్పీకర్ యాంప్లిఫైర్ని చూద్దాం. స్పీకర్ యాంప్లిఫైర్ని వెతకాలంటే మనం ఇక్కడ ఎస్పీకే అని టైప్ చేస్తే అది అక్కడికి తీసుకెళ్తాం. చూడండి, ఎస్పీకే అని టైప్ చేశాను, మనకి స్పీకర్ ప్లస్ స్పీకర్ మైనస్ కావాలి. చూడండి తీసుకొచ్చింది. ఆడియో పిఏ, ఆడియో పవర్ యాంప్లిఫైర్. ఆడియో పవర్ యాంప్లిఫైర్ అన్నా స్పీకర్ పవర్ యాంప్లిఫైర్ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు ఈ స్పీకర్ పవర్ యాంప్లిఫైర్ వర్కింగ్ స్ట్రక్చర్ చూద్దాం సిమాటిక్స్లో. ఇది ఆన్ అవడానికి మొదటిగా దీనికి ఒక VPH పవర్ కావాలి, అలానే ఒక 1.8 కూడా కావాలి. ఎప్పుడైతే VPH పవర్ దీనికి వెళ్తుందో ఈ ఐసీ అనేది యాక్టివేట్ అవుతుంది. మన ఫోన్ మనం స్టార్ట్ చేసినప్పుడు CPU పవర్ యాంప్లిఫైర్ ఉందా లేదా అని చెప్పేసి త్రూ I2C దీన్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఎప్పుడైతే పవర్ యాంప్లిఫైర్ ఉందని తెలిసిందనుకో వెంటనే ఒక రీసెట్ సిగ్నల్ అనేది పంపిస్తుంది. చూడండి, రీసెట్ ఇది డైరెక్ట్ మన CPU నుంచి వస్తుంది. చూడండి, MSM 8953 అంటే ఇది CPU నుంచి రీసెట్ సిగ్నల్ రాగానే వెంటనే I2C లైన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. ఒకవేళ సౌండ్ని ప్లే చేయాలంటే CPU వెంటనే I2Cని I2S కింద మార్చి దీనికి ఇస్తుంది. చూడండి, ఇక్కడ I2S. ఎప్పుడైతే ఇంటరప్ట్ సిగ్నల్ వస్తుందో అంటే పవర్ యాంప్లిఫైర్కి ఈ సాంగ్ని ప్లే చేయాలంటే వెంటనే CPUకి ఒక ఇంటరప్ట్ సిగ్నల్ పంపిస్తుంది. చూడండి, INT. ఇది CPUకి పంపేయగానే వెంటనే CPU I2S ద్వారా ఆ సిగ్నల్స్ని, అంటే మనమైతే సాంగ్ ప్లే చేస్తున్నామో ఏవైతే వేవ్ సిగ్నల్స్ ఉంటుంది చూసారా, అది వెంటనే పవర్ యాంప్లిఫైర్కి పంపిస్తుంది. పవర్ యాంప్లిఫైర్ దాన్ని బూస్ట్ చేసి అవుట్పుట్లో స్పీకర్కి పంపిస్తుంది. చూడండి, వాటిని బూస్ట్ చేసి ఇక్కడ అవుట్పుట్లో పాజిటివ్ మరియు నెగిటివ్ సిగ్నల్స్ కింద అవుట్పుట్లో స్పీకర్కి పంపిస్తుంది. ఇలా మనం స్పీకర్లో ఆ సౌండ్ని వినగలం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి హార్డ్వేర్ సొల్యూషన్స్లో చూద్దాం. హార్డ్వేర్ సొల్యూషన్స్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని. ఎక్కడైతే మైక్ బయాస్ అని కనిపించిందో అది మనం మైక్ వోల్టేజ్ అని అనుకోవాలి. మైక్ ఇన్ అని ఎక్కడైనా కనిపిస్తే అది సిగ్నల్ మరి ఆడియో ఐసీకి పంపుతుందని అనుకోవాలి. స్పీకర్ ప్లస్ స్పీకర్ మైనస్ అని కనపడితే అది అవుట్పుట్లో మనం సౌండ్ వినడానికి కావాల్సిన లైన్స్. ఈ లైన్స్ అన్నీ మనకి చూడండి, మనకి కనెక్టర్ దగ్గర కనపడతాయి. మైక్ బయాస్, స్పీకర్ ప్లస్, స్పీకర్ మైనస్. ఇక్కడ మనం గ్రౌండ్ రెసిస్టెన్స్ ద్వారా ఇది వర్క్ అవుతుందా లేదా అని చూసుకుంటాం. ఎప్పుడైతే గ్రౌండ్ రెసిస్టెన్స్ వస్తుందో అప్పుడే వోల్టేజెస్ సిగ్నల్స్ వస్తాయి. ఇప్పుడు దీని ట్రబుల్ షూటింగ్ మనం ట్రబుల్ షూటింగ్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.